సార్ ఫైనల్ గా లేడీ అఘోరిని అరెస్ట్ చేశారు మోకిలా పోలీసులు అని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి సార్. మరి ఏ కేసుకు సంబంధించి అరెస్ట్ చేశారు, నిజంగా అరెస్ట్ చేశారా? మరి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి సార్ ఈ లేడీ అఘోరికి సంబంధించి? మరి వర్షిని కూడా తీసుకెళ్లిపోయారు కదా, మరి వర్షిని పరిస్థితి ఏంటి సార్? యా, లేడీ అఘోరిని ఈరోజు మొకిల్లా ఆ, పోలీస్ స్టేషన్ కి సంబంధించిన పోలీసులు ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ బార్డర్ లో ఒక ఆశ్రమంలో ఉంటే అక్కడి నుంచి పట్టుకొని వస్తున్నారని చెప్తున్నారు. వాళ్ళు ఈ నైట్ కి ఆ, ఇక్కడ ఆ, హైదరాబాద్ రీచ్ అయ్యి రేపు ఆ, విచారించి రేపు కోర్టుకి ప్రొడ్యూస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో లేడీ అగౌర్ మీద యాజ్ ఆఫ్ నౌ హైదరాబాద్ కి సంబంధించి మూడు కేసులు ఉన్నాయి. ఒకటి రాధిక, అంటే అతని ఫస్ట్ వైఫ్ అని చెప్తున్న రాధిక అనే ఆమె కేసు పెట్టింది. ఆమె పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడంతో పాటు మహిళా కమిషన్ ఆ, చైర్పర్సన్ నేరల్ల శారద గారితో కూడా ఆమె కలిసి ఆమె అక్కడ కూడా కంప్లైంట్ ఇచ్చింది. శారద గారు కూడా దీనికి సంబంధించి పోలీసులకి ఇన్ఫార్మ్ చేసి ఆ, దీని మీద చర్య తీసుకోమని ఆదేశాలు జారీ చేసింది. రెండవ కేసు ఆ, ఒక లేడీ ప్రొడ్యూసర్ తనని దాదాపు 10 లక్షలు, 9,80,000 మోసం చేసిందని మొకిల్లా పోలీస్ స్టేషన్ లో ఒక కేసు పెట్టింది. మూడవ కేసు ట్రాన్స్జెండర్స్ కొంతమంది కేసు పెట్టారు. అంటే ఈ మూడు కేసులు అయితే ఎఫ్ఐఆర్లు కూడా రెడీగా ఉన్నాయి. అయితే వర్షిణి ఆ, సంబంధించి ఆ, మొదటి భార్య రాధిక కేసులో అరెస్టు చేయబోతున్నారు అని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు నాటకీయంగా మహిళా ప్రొడ్యూసర్ కేసులో అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇది మనీ చీటింగ్ చేసిన కేసు కాబట్టి ఆ, దీంట్లో అరెస్ట్ చేసి తీసుకురావాలంటున్నారు. ఇది అవగానే రాధిక కేసులో కూడా ఇతన్ని లేడీ అఘోరి అలియాస్ శ్రీనివాస్ అల్లూరి, ఆ, శివబ్రహ్మ విష్ణు ఇలాంటి పేర్లతో ఉంటున్న ఈ లేడీ అఘోరిని అరెస్ట్ చేస్తున్నారు అని చెప్తున్నారు. ఇప్పుడైతే ప్రజెంట్ మనకి మోకిల్లా పోలీసులు తీసుకొస్తున్నారు. కేసు ఏంటంటే ఆ లేడీ ప్రొడ్యూసర్ పేరైతే ఇప్పటికి బయటకు రాలేదు. ఆమె నా పేరు బయటకు రావడం నాకు ఇష్టం లేదు ఆ, అని చెప్తున్నట్టుగా తెలిసింది. పోలీసులు రిక్వెస్ట్ చేసినట్టుగా, అందుకని పోలీసులు ఆమె పేరు బయట పెట్టలేదు. కానీ రేపటికైతే ఖచ్చితంగా అది బయటకు వస్తుంది. ఎందుకంటే వన్స్ కోర్టులో ప్రొడ్యూస్ చేసినాక ఎఫ్ఐఆర్ ఇవన్నీ కోర్టులో చేయాలి. అప్పుడు అది పబ్లిక్ డాక్యుమెంట్ అవుతుంది. అప్పుడు మన అందరికీ కూడా అది అందుబాటులోకి వస్తుంది. లేడీ ప్రొడ్యూసరు నా పేరు చెప్పకుండా ఉండాలంటే కుదరదు. ఎందుకంటే ఒకసారి పబ్లిక్ డొమైన్లోకి వచ్చినాక ఆమె పేరు ఖచ్చితంగా బయటకు వస్తుంది. ఏదేమైనా ఆ, ఆమె చెప్తున్న ఎఫ్ఐఆర్ లో ఉన్న అంశాలు ఏంటంటే, ఈ లేడీ ప్రొడ్యూసర్ది రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం ప్రొద్దుటూరు అనే ఆ, ఆ, ఏరియా అక్కడ ఉంటుంది. ఒక 6 నెలలకి ముందు ఈ లేడీ ఒకరి పరిచయం అయింది. ఆ 6 నెలల తర్వాత పరిచయం అయిన ఒక 2 నెలల తర్వాత ఆ లేడీ గోరి తనని మీట్ అవడానికి ప్రగతి రిసార్ట్స్ కి వెళ్ళినట్టు చెప్తున్నారు. ప్రగతి రిసార్ట్స్ తో ఈమెను కలిసి అక్కడ వీళ్ళిద్దరూ ఆ, పార్టీ చేశారు. అంటే డిన్నర్ తిని అక్కడ ఆ, పరిచయాన్ని పెంచుకుంది. ఆ తర్వాత ఫోన్ నెంబర్ తీసుకొని అప్పుడప్పుడు లేడీ గోరి తనకు ఫోన్ చేసేది. తన వ్యక్తిగత సమస్యలన్నింటినీ కూడా కనుక్కుంటూ ఉండేది. ఇక ఈ టైంలో నేను నాకున్న ఆర్థిక సమస్యలు కావచ్చు, లేకపోతే ఇతర సమస్యల్ని నేను షేర్ చేసుకున్నాను. ఆ క్రమంలో మీ సమస్యలకు పరిష్కారం నా దగ్గర ఉంది. అదేంటంటే ఒక ప్రత్యేకమైన పూజ చేయాలి. అది కూడా ఉత్తరప్రదేశ్లో ఉజ్జయిన్లో చేయాలి. ఎందుకంటే ప్లేస్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఉజ్జయిన్ అంటే దేశంలోనే ఆ, చాలా పవిత్రమైన స్థలము. ఇక్కడ మీకు పూజ చేస్తాను నేను అని ఆ, మెల్లమెల్లగా చెప్పడంతో కన్విన్స్ అయిపోయాను. నేను కన్విన్స్ అయ్యి ఆ, అలాగే చేయించుకుంటాను, నా సమస్యల పరిష్కారం అయితే చాలు నాకు అని నేను చెప్పాను. దాంతో ఈ పూజకి ఏర్పాట్లంతా నేను చేస్తాను, ఈ ఏర్పాట్ల కోసం నాకు ఒక 5 lakhs మీరు నా అకౌంట్లోకి వేయండి అంటే నేను 5 lakhs అతని అకౌంట్లోకి వేసాను. దాని తర్వాత ఉజ్జయినికి నన్ను పిలిపించాడు. నేను నా కొంతమందితో కలిసి ఉజ్జయినికి వెళ్ళి అక్కడ ఒక ఫామ్ హౌస్ ఉంది. ఆ ఫామ్ హౌస్ లో అతను ఆల్రెడీ ఏర్పాట్లు అన్ని చేశాడు. ఆ ఏర్పాట్లు చూసి నాకు నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. పూజ చేస్తే నా సమస్యలు పరిష్కారం అవుతాయని. సో అక్కడ నన్ను తీసుకెళ్లి మొత్తం అతను ఆ గౌరికి సంబంధించిన పూజా విధానాలు అవన్నీ ఏర్పాటు చేసి ఇంకొంతమందిని కూడా ఆ, మంత్రాలు అవి చదివించడానికి ఏర్పాటు చేశాడు. ఇవన్నీ చేసి నాకు పూజ చేయించాడు. ఆ తర్వాత ఇంకొక 5 లక్షలు వేయండి, ఇదంతా చూశారు కదా, దీనికి ఖర్చు అవుతుంది, లేకపోతే నేను చేసిన పూజ కూడా ఫలించదు,
వాళ్ళు శాపాలు పెడతారు నేను ఇక్కడ డబ్బులు ఇవ్వకపోతే ఇలాగంతా మాట్లాడాడు. దాంతో నేను ఇంకొక 5 lakhs అంటే టోటల్గా 9.8 ఎగ్జాక్ట్ ఫిగర్ 9,80,000 నేను వేశాను అని ఆ అకౌంట్ నెంబర్లు ఆ స్లిప్పులంతా కూడా చూపి చెప్పిందని చెప్తున్నారు. ఆ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా పోలీసులకి ఇచ్చింది. ఆ తర్వాత వచ్చేసింది. దాని తర్వాత ఈ పూజ నీకు సరిపోదు, కొన్ని నగ్న పూజలు చేయాలి, వాటికి మళ్ళీ డబ్బులు అవుతుంది అని చెప్తే నాకు ఇంక చాలు, నా దగ్గర డబ్బు లేదు అని నేను చెప్పాను. దాంతో బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు ఈ గౌరి శ్రీనివాస్. నువ్వు కానీ చేయించుకోకపోతే నేను నీకు చెప్పిస్తాను, నేను నెగిటివ్ గా నీకు పూజలు చేస్తాను, నీ జీవితం పాడైపోతుంది ఇంకా అని నన్ను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. ఇది నాకు అర్థమైంది, ఇతను నా దగ్గర డబ్బులు ఉందనే విషయం అర్థమయ్యి నన్ను బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. ఇక దీనికి అంతం ఉండదని నాకు అర్థమైంది. అందుకనే నేను పోలీసులను ఆశ్రయించాను అనేది ఆమె చెప్పినట్టుగా చెప్తున్నారు. సో దీనికి సంబంధించి అఘోరి ఆల్రెడీ అఘోరి కూడా దీనికి సంబంధించి సమాధానం కూడా ఇచ్చాడు గతంలో. అదేంటంటే ఆమెకి నేను పూజలు చేయించాను, డబ్బులు తీసుకున్నాను అని చెప్పాడు. ఈ క్రమంలో అఘోరి అంబేద్కర్ మీద కూడా చాలా దారుణమైన కామెంట్ చేశాడు. అంటే ఈ దేశంలో నాకు చట్టము వర్తించదు అనేది అఘోరి పాయింట్ ఆఫ్ వ్యూ. సనాతన ధర్మం పాటిస్తున్నాను కాబట్టి నాకు రాజ్యాంగం అంటే సనాతన ధర్మమే, కానీ ఈ రాజ్యాంగం నేను ఆమోదించను అని చెప్పి రాజ్యాంగం రాసిన అంబేద్కర్ని బండబూతులు తిట్టిన ఆడియో కూడా బయటకు వచ్చింది మనకి. దాంతో దళిత సంఘాలంతా కూడా అఘోరికి యాంటీగా మారిపోయినాయి. అట్లాగే హిందూ మత సంస్థలకు సంబంధించిన శివరుద్ర స్వామి కావచ్చు, ఇంకొంతమంది కూడా ఇతనికి యాంటీగా మారిపోయి ఇతను అరెస్ట్ చేయాలని చాలా తీవ్రంగా ఉన్నారు. మరోవైపు ట్రాన్స్జెండర్స్ కూడా మా ట్రాన్స్జెండర్ పేరుతో ఇతను అఘోరి, ఇతను మోసగాడు, ఇతను నిజంగా ట్రాన్స్జెండర్ కాదు, బతకడం కోసం మోసాలు చేయడం కోసం కావాలనే సర్జరీ చేసుకున్నాడు, ఆ సర్జరీ చేసుకుని ట్రాన్స్జెండర్ అని మోసం చేస్తున్నాడు నెంబర్ 1. దాని తర్వాత సనాతన ధర్మం పేరుతో ఈ అఘోరి అని చెప్పి పాన్స్ పౌడర్ కలిపిన కొంత బూడిదని పాన్స్ పౌడర్ మిక్స్ చేసి రాసుకొని ఒక డ్రామాకి తెరలేపాడు. అతని దగ్గరగా వెళ్ళిన వాళ్ళకి పాన్ స్మెల్ వస్తూ ఉంటది. సో ఇవన్నీ కూడా కావాలని మోసం చేసి డబ్బులు సంపాదించడానికి అవతారాలు ఎత్తాడు అనేది వీళ్ళు చెప్తున్నాయి. మూడవది శ్రీవర్షిని పాపం కొంత అమాయకత్వం ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. గతంలో కూడా మనం చెప్పుకున్నాం. ఆ అమ్మాయికి ఏంటంటే ప్రాబ్లమ్స్, ఆ అమ్మాయికి సెకండ్ ఇయర్ బీటెక్ చదువుతుంది, బట్ 8 నెలల నుంచి కాలేజీకి పోయే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పూర్ కండిషన్స్ ఉన్నాయి, ఫాదర్కి హెల్త్ బాగాలేదు. ఇంకా శ్రీహర్ష అనే బ్రదర్ ఉన్నాడు, అతను ఏమి జాబ్స్ ఏం చేయట్లేదు. వీళ్ళకి పెంపుడు అన్న అంటారు విష్ణు అని, అతనే కొంత వీళ్ళ బాగోగులు చూసుకుంటున్నాడు. సో అతనేమో కొంత కంట్రోల్ ఫ్రీక్ గా మనకు అర్థమవుతుంది. సో ఈ అమ్మాయిని కొట్టడం, ఆ అమ్మాయి చెప్పింది పీరియడ్స్ టైంలో కూడా ఇతను నన్ను వదిలిపెట్టలేదు, కడుపులంతా తన్నేవాడని. సో అలాగా అమ్మాయికి ఏంటంటే ఇంట్లో ఒక అప్రెస్డ్ కండిషన్స్, ఒక నిర్బంధ వాతావరణం ఉంది, చదువుకునే పరిస్థితి లేదు, ఫ్రీడమ్ లేదు. అలాంటి ఒక కండిషన్ లో అఘోరి ఆమెకి ఒక అడ్వెంచర్ గా, ఒక లిబరేషన్ కి దారిలాగా కనిపించింది. దాంతో ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఇంట్లో నుంచి అఘోరి వైపు వెళ్ళిపోయింది. అఘోరి కూడా చాలా ఈ అమ్మాయి కోసం డబ్బులు ఖర్చు పెట్టడం ఒకటి, ఆ తర్వాత చాలా ప్రేమ చూపించడం. మొదటి భార్య కూడా చెప్తుంది అఘోరి అంగం ఉండే వాళ్ళకంటే కూడా ఎక్కువ ప్రేమ చూపిస్తాడు, ఆ ప్రేమలో ఎవరన్నా పడిపోవాల్సిందే అని. సో ఆ టాలెంట్ అఘోరికి ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఆ రకంగా అఘోరి శ్రీవర్షన్ని ట్రాప్ చేసినట్టుగా మనకు కనబడుతుంది. దాంతో శ్రీవర్షన్ కూడా ఏదో ఒక అడ్వెంచరస్ గా అనిపించి వెళ్ళిపోయింది. ఇప్పుడు శ్రీవర్షన్ కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఎందుకంటే మొన్ననే పెళ్ళయింది, వాళ్ళిద్దరూ ఆల్రెడీ అఘోరి ఇది గ్రహించాడు. అఘోరి నేను చాలాసార్లు చెప్పాను, తెలివైన వాడు, బోల్డ్ గై. సో ముందుగానే గ్రహించాడు నన్ను అరెస్ట్ చేసే అవకాశాలు ఉందని అతనికి అర్థమైంది. దాంతో అతను ఇద్దరు కలిసి ఒక వీడియో కూడా చేశారు. ఆ వీడియోలో నన్ను ఎవరైనా అరెస్ట్ చేయడానికి వస్తే మేమిద్దరం ఇక్కడ కారులోనే ఆత్మహత్య చేసుకుంటాము, పెట్రోల్ పోసి తగలబెట్టుకుంటాము, మా కారులో పెట్రోల్ ఉంది అని చెప్పి ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు వాళ్ళిద్దరూ. కానీ పోలీసులు దానికి ఏమీ భయపడలేదు. ఎందుకంటే ఒక తప్పు చేసి నన్ను అరెస్ట్ చేస్తే నేను ఆత్మహత్య చేసుకున్నట్టే విడిచిపెట్టాల్సిన పరిస్థితి ఏం లేదు కాబట్టి వీళ్ళు ఈ కేసులో ముందుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. రేపు కోర్టు ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. సో మనకి ఏ సెక్షన్లు పెట్టారు, ఆ రిమాండ్ రిపోర్ట్ ఏంటి, ఇవన్నీ రేపు తెలుస్తాయి. రేపు తెలిసిన తర్వాత మనం డీటెయిల్ గా మాట్లాడుకోవచ్చు.
అంటే ఎన్ని రోజులు ఈ కేసు ముందుకెళ్లే అవకాశం ఉంది. ఇది ఒకటే కాకుండా ఒకసారి అఘోరిని అరెస్ట్ చేస్తే మిగతా అనేక కేసులు కూడా ఉన్నాయి. గతంలో కూడా అఘోరి అనేక మంది మీద దాడులు చేయడం అవన్నీ కూడా కేసులు పెడుతున్నారు. ఇంకా కూడా చాలా మంది మోసపోయారని చెప్తున్నారు. వాళ్ళంతా కూడా ఇప్పుడు రంగంలోకి వచ్చి బయటకు వచ్చి మాట్లాడే అవకాశం ఉంది. సో అఘోరికి ఇది బిగినింగ్ ఆఫ్ ద ఎండ్ అంటారు. అంటే అఘోరి అంతానికి ప్రారంభం స్టార్ట్ అయిందని మనం చెప్పుకోవచ్చు. కేసుల వెంట